భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలని కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని 13 ఏళ్ల కోలే కనబడని ఎమ్మెల్యే కావాలన్నా పొద్దున్న లేస్తే వార్డులలో తిరుగుతూ సమస్యల పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ, చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నానో నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నోట్ల కోసం ఓట్లను అమ్ముకోవద్దని, పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని, భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు. కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తారో మీకు అందరికీ తెలిసిందే. అందుకని 10 ఏళ్ళు వాళ్ళని చూసిర్రు, 2 ఏళ్ళు వీళ్ళని చూసిండ్రు. ఒక్క అవకాశం మోడీ గారి లాగా దేశం కోసం, మేము పోటీ చేసినటువంటి ప్రాంతం కోసం పనిచేసేవాళ్ళం. కాబట్టి దయచేసి మా అభ్యర్థులందరినీ కూడా కౌన్సిలర్గా గెలిపించి గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టాలని గజ్వేల్ ఓటర్ మహాశైలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి పిడికిలితోటి చేసేటువంటి సంవాదం పనికిరాదు. ఎందుకంటే చెల్లె జైలుకు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది. చెల్లె ఏమైందో చూసిరు. సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే, నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు. సో చెల్లె అడుగుజాడలనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా. సిట్ ఏం చేసింది, సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడిరు అది పోలీసు అధికారులు చెప్తారు, మీకు చెప్తారు, రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని, దోషుల్ని జైలుకు పంపాలని, తప్పు చేసిన వాడు తనయుడైనా తనయైనా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ 2014లో తొలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ, సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కి యాద్ చేస్తాను.